తెలంగాణ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నానని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. బెంగళూరులో డీకేని కూడా కలిశారు మల్లారెడ్డి. అదే సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన భూములపైన రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా పేట్ బషీరాబాద్ లో తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన శనివారం హంగామా చేశారు. తన అనుచరులతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి ల్యాండ్ దగ్గరకు వెళ్లారు. పోలీసులు ముందే ఫెన్సింగ్ బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. తనను అడ్డుకోవాలని చూసిన పోలీసులపైన రెచ్చిపోయారు మల్లారెడ్డి. తన భూమిని కబ్జా చేస్తుంటే ఊరుకోవాలా అని హెచ్చరించారు. భూ వివాదాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మల్లారెడ్డి కలుస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డికి చెందిన వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇరు వర్గాల డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలవబోతా ఉన్నాడని ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరడం, అపాయింట్మెంట్ కూడా ఈ రోజు ఫిక్స్ అవ్వడంతో రేపు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లేదా వారి ఇంట్లో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములను కబ్జా చేసి వేరే ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ మాఫియాలకు ఆ భూములను కట్టబెట్టడము, వీరే స్వయంగా ఆ భూమిని ఆధీనంలోకి తీసుకొని వాటిని తప్పుడు నెంబర్లను ఎక్కించి ఆన్లైన్ ద్వారా ధరణి పాస్బుక్లు పొంది దాన్ని పూర్తి స్థాయిలో కబ్జాకు వీళ్ళు స్వాధీనపరచుకొని చుట్టుముట్టుగా ప్రహరీ గోడలు వేసి అటు కాలేజీకు వెళ్లేటువంటి రూట్ లో కూడా ప్రైవేట్ వ్యక్తుల ప్రభుత్వ భూములు కబ్జా చేసేంటూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అక్రమాలన్నీ కూడా గుర్తించి ఒక్కొక్కటిగా వాటిని తొలగించేటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి రహదారులని పూర్తిగా ప్రభుత్వ భూముల నుంచి ఆ రోడ్లను తీశారు. ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశాడు మాజీ మంత్రి మల్లారెడ్డి. అంటే కూడా అధికారులే స్వయంగా దిగి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ కూడా కూల్చేసి ప్రహరీ గోడలన్నీ కూడా కూల్చేయడం జరిగింది. నిన్న పేట్ బషీరాబాద్ పరిధిలో మొత్తం 111 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ వివాదం ఏదైతే కొన్ని రోజులుగా ఇది కోర్టులో వివాదం కొనసాగుతోందో దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఉండడము, కొంత ప్రైవేట్ భూమి ఉండడము, ఆ ప్రైవేట్ భూమి మల్లారెడ్డి దానికంటే ముందుగానే వేరే వ్యక్తుల పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉండడము, ఆ వేరే వ్యక్తులు ఇతర వ్యక్తులకు అమ్మడము, వారు కోర్టు ఆర్డర్స్ మేరకు నిన్న కోర్టు పొజిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి, తన అల్లుడు రాజశేఖర రెడ్డి, మిగతా అనుచరుల బృందం అందరూ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ అవతల వ్యక్తి వాళ్ళు ఏదైతే వేసినటువంటి ఫెన్సింగ్ ని, ప్రహరీ గోడని మొత్తం కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీసుల పైన తిరగబడి పోలీసులను తరిమికొట్టండి, పోలీసులే కబ్జాదారులకు వదస్తు పలుకుతా ఉన్నారు, మీకేం పని ఉంది ఇక్కడ అని చెప్పి కూడా పోలీసులను అక్కడ కొంత వాగ్వాదానికి గురి చేసి వారి పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి వీడియోలు కూడా వైరల్ గా అయ్యాయి. ఇమీడియట్ గా మాజీ మంత్రి మల్లారెడ్డిని, అతని అల్లుడు రాజశేఖర రెడ్డిని ఇద్దరిని కూడా పోలీసులను అసభ్యకరంగానికి గురి చేసినందుకు, విధులకు ఆటంకం కలిగించినందుకు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యాల్లోనే తన భూములు కోల్పోతున్నానని, తన అధికారం లేకపోయేసరికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అధికారులు అనే ఒక విషయాన్ని గుర్తులో పెట్టుకుని గతంలో కూడా డీకే శివకుమార్ ని కలిసినటువంటి ఫోటో వైరల్ గా మారింది. తాజాగా రేవంత్ రెడ్డిని పార్టీలో మారడానికి, పార్టీలో జాయిన్ అవ్వడానికి కలవబోతా ఉన్నాడా, లేదా ఇటీవల తన భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా అధికారులు చేతిలో పట్టుకొని ఒక పక్క భూ సర్వే చేస్తూ ఒక పక్క తన ఇల్లీగల్ డీటెయిల్స్ అని బయటికి తీసి ఒకవేళ అక్రమం అని తేలితే వాడిని కూల్చేయడము, నోటీసులు ఇవ్వడము, వాటిని ప్రభుత్వ భూముల కింద జప్తు చేయడము, సీజ్ చేయడము, వరుసగా ఈ ఘటనలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి చాలా రోజుల నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తన పవర్ కోల్పోయిన తర్వాత సరిగ్గా ఉండలేకపోతా ఉన్నాడు. అతను పవర్ లో ఉంటేనే ఒక ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాడని ఒక ప్రచారం సాగుతోంది. ఇటీవలే తనే స్వయంగా
రేవంత్ రెడ్డి టైం కోరడము, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి రేవంత్ రెడ్డితో కలవబోతా ఉన్నాడు అంటూ కూడా ఒక ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి ఇతను పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి అని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. తన వర్గీయులు కూడా సోమవారం నాడు రేవంత్ రెడ్డిని కలబోతా ఉన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సోమవారం నాడు రేవంత్ రెడ్డిని కలవడానికి ముఖ్య గల కారణాలు తన భూములని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నందుక, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోనికి జాయిన్ అవ్వడానికి క్లియరెన్స్ కోసమే రేవంత్ రెడ్డిని కలబోతా ఉన్నారు అనే దానిపై కూడా ఈ రెండు అంశాలపైన క్లారిటీ రావాల్సి ఉంది. రాజశేఖర్ రెడ్డి తన అల్లుడు కూడా అనేక చోట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందినటువంటి భూములన్నీ కబ్జా చేశాడంటూ కూడా గతంలో షామీర్పేట్ పరిధిలో, పేడ్ బషీరాబాద్ పరిధిలో, దుండిగల్, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంగణంలో కూడా రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన అనేక ఫిర్యాదులు అందజేశారు. పోలీసులు వివిధ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనిపించినటువంటి భూమిపై కన్నేసి వీళ్ళు కబ్జాలకు పాల్పడి డాక్యుమెంట్లవి నకిలీ క్రియేట్ చేసి వాటిని పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకొని ఇది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాగా అమ్ముతా ఉన్నారంటూ కూడా గిరిజన తండాలు, గిరిజనులంతా కూడా రోడ్డుపైకి వచ్చి మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని రోజుల పాటు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. నిన్న పేట్ బషీరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఎకర ల్యాండ్ కు సంబంధించి కూడా కొంత ప్రభుత్వ ల్యాండ్ ఉంది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉండడము, ఆ ప్రైవేట్ ల్యాండ్ ప్రాపర్ గా వస్తున్నటువంటి ప్రకారంగా దాన్ని అమ్మకాలు జరపడంతో ఆ కొన్నటువంటి వ్యక్తి భూమి డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల డెవలప్మెంట్ కోసం ప్రహరీ గోడలు వేస్తుండగా మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరు వచ్చి వారి దౌర్జన్యంతో సహా వారి అనుచరుల బృందంతో సహా పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పోలీసుల సమక్షంలోనే జరిగింది. అడ్డుకోవడానికి పోయినటువంటి పోలీసులు సైతం తిరగబడి పోలీసులను తరిమికొట్టండి అంటూ కూడా మల్లారెడ్డి చేసినటువంటి వివాదం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అతని పైన కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు సోమవారం నాడు రేవంత్ రెడ్డిని కలవబోతా ఉన్నాడు, పార్టీ మారబోతా ఉన్నాడా, భూములని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉన్నాడు అనే దానిపై మాత్రం రేపటితో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌమ్య, అయితే రవితేజ, మల్లారెడ్డికి సీఎం అపాయింట్మెంట్ ఖరారైందా? ఈ రోజు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. మాజీ మంత్రి కాబట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తను ఒక పేరు ప్రఖ్యాతలు గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి కొంత సన్నిహితంగా ఉండడం, టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కు వచ్చి బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత తను పవర్ లో ఉంటేనే ఈ ఆస్తులన్నీ కూడా కాపాడుకోవచ్చు అనే విషయం మల్లారెడ్డికి తెలుసు కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాడు. దాంట్లోకి వెళ్తే తమ ఆస్తులపైన ఎలాంటి రైట్స్ గానీ, సోదాలు గానీ, సర్వేలు గానీ జరగవని ఒక ఆలోచనతోటే ప్రభుత్వ ఉన్నటువంటి పార్టీలోకే తను మారేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వారి అనుచరుల బృందమే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు బయటకు లీక్ చేస్తా ఉంది. సోమవారం రేవంత్ రెడ్డిని ప్రధానంగా కలవడానికి భూములని ఊరికే డిస్టర్బ్ చేయకుండా తమ పనులు తాము తీసుకుంటాము, తమ జోలికి రావద్దని ఒక విషయాన్ని తెలియజేయడం కోసం, లేదా పార్టీ మారుతాను, తమకు ఏ అవకాశాన్ని కల్పిస్తారు పార్టీలో అనేది కూడా ఈ రెండు అంశాలపై కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఒక క్లారిటీ తీసుకొని ఆ తదుపరి తను భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సౌమ్య, అయితే వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ ఏం జరుగుతోంది రవితేజ? ఇప్పటి వరకు అతను మంత్రి అవ్వక ముందు, మంత్రి అయిన తర్వాత మల్లారెడ్డి పేరు పైన, వారి కుటుంబ సభ్యుల పేరు పైన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో ఎక్కడెక్కడ కోట్లాది విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇళ్లున్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి అనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి అతను ఇల్లీగల్ గా దౌర్జన్యంగా కబ్జా చేసి చెరువు ల్యాండ్ ని కబ్జా చేసి దాంట్లో కాలేజీ కట్టడము, చెరువు రోడ్డు వెళ్తుంటే ఆ రోడ్డుని కబ్జా చేసి కాలేజ్ వైపు మలుపుకోవడము, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రోడ్డు కాలేజీలోకి తిప్పుకోవడము, అనేక మంది ప్రైవేట్ వ్యక్తుల భూములని కబ్జా చేసి రౌడీలను పెట్టి, పోలీసులను పెట్టి, రెవెన్యూ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ కిందకి యూజ్ చేసుకొని అవన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని చాలా మంది 10 ఏళ్ల పాటు ఇబ్బందికి గురి చేశాడనే ఒక బాధితులు ఒకరొకరుగా బయటకు వస్తా ఉన్నారు. అటు ప్రభుత్వానికి, ఇటు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వరుసగా ఫిర్యాదులు కూడా అందజేస్తా ఉన్నారు. ఈ ఫిర్యాదుల పర్వంగా ఫిర్యాదులు వస్తున్నటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అసలు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్ని కోట్లాదిగా విలువ చేసేటువంటి భూములను కబ్జా చేశాడు, దాంట్లో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఇతర వ్యక్తులు ఎన్ని భూములు ఉన్నాయి, కాలేజ్ పూర్తి స్థాయిలో చెరువుని కబ్జా చేసి చెరువు నాలాని మూసేసి దానిపైన కాలేజ్ కట్టాడంటూ కూడా గతంలోనే నోటీసులు అందజేసి అతని కాలేజ్ కూల్స్తామంటూ కూడా హెచ్చరించినప్పటికీ తను మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఆ కాలేజ్ కూల్చకుండా దాన్ని నిలిపివేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ ఏవి సాధించకుండా బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల పాటు అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలకు పాల్పడినటువంటి అన్ని అంశాలు కూడా బయటికి తీస్తూ ఒకరొక్కరిగా భరతం పడుతూ వాళ్ళ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా
ఇన్ని రోజుల పాటు చేసినటువంటి దౌర్జన్యాలు, కబ్జాలు, భూములకు సంబంధించి కూడా అన్ని వ్యవహారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరాయి, రెవెన్యూ అధికారులకు చేరాయి, వరుసగా పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఏవైతే ఈ వివాదాస్పద భూములు ఉన్నాయో దీనిపైన సర్వే చేసి ఇది వాస్తవంగా మల్లారెడ్డికి చెందినవేనా లేదా ఇతరుల వ్యక్తువా అనే దానిపై కూడా పరిశీలన చేసి అవన్నీ కూడా మల్లారెడ్డి కబ్జా చేసినట్టయితే మల్లారెడ్డి ఆధీనంలో నుంచి అవన్నీ కూడా స్వాధీనపరుచుకొని అది ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వ భూములు లేదా ప్రైవేట్ వ్యక్తులకు అయితే వారికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో రెవెన్యూ యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తుంది. కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి మల్లారెడ్డి ఆస్తులన్నీ కూడా ఇల్లీగల్ గా సంపాదించినవి అంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలు అతనిపై తీవ్ర వ్యతిరేకమైన విమర్శలు చేస్తూ రోడ్డుపైన ఆందోళన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి కలవబోతా ఉన్నాడని ఒక భేటీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతా ఉంది తర్వాత మల్లారెడ్డి విషయంలో అనేది మాత్రం కొంత సస్పెన్స్ దారి తీస్తా ఉంది. సోమవారం నాడు సీఎం ని కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రానుంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.